మళ్ళీ గలతీలకు పౌలు గారు ఒక మాట చెప్పాడు. కొరింథీయులకు అయిపోయింది, గలతీలకు 1వ అధ్యాయం 1వ వచనము మొదలుపెట్టాడు. ఆయన గలతీలకు పత్రిక రాస్తూ 1వ అధ్యాయం 1వ వచనం అంటున్నాడు, మనుషుల మూలంగా అయినను ఏ మనుషుల వలనైనను కాక యేసుక్రీస్తు వలనను, చూడండి, ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తులుగా నియమింపబడిన పౌలును నేను అంటున్నాడు. ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నాడు గలతీలకు రాస్తూ, మనుషుల మూలంగా అయిననుగా కాదు, ఏ మనుషులను వలనైనా కాదు. ఇది ఎలా జరిగింది మరి? ఎలా మాట్లాడుతున్నాడు ఆయన? యేసుక్రీస్తు వలనను, మొదటగా ఆయన మృతులో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను, వీళ్ళిద్దరి ద్వారానే నియమింపబడ్డాడు అపోస్తలుడైన పౌలు గారు. ఇప్పుడు యేసుక్రీస్తును, అపోస్తలుడైన పౌలు గారిని యేసుక్రీస్తు పిలిచాడా? ఇప్పుడు 12 మంది శిష్యులు యేసుక్రీస్తుకు మొదట ఉన్నవారు, కానీ పౌలు గారు ఆ యొక్క లిస్టులో ఉండడు. పౌలు గారిని యేసుక్రీస్తు పిలుస్తాడు, కానీ యేసుక్రీస్తే పిలిచాడా? అసలు ఇప్పుడు పౌలు గారు ఏమన్నాడు ఇక్కడ? యేసుక్రీస్తు వలనను ఆయన మృతులో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలుగా నియమింపబడిన పౌలును. చూడండి, యేసుక్రీస్తు ఆయనను దర్శించాడు, వాస్తవమే. యేసుక్రీస్తును పౌలు గారిని ఏమన్నాడు? యేసుక్రీస్తు పౌలు గారు ఒక ప్రదేశానికి వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు చదివినావు ఇప్పుడని? క్రైస్తవులను చంపడానికి వెళ్తున్నాడు పౌలు గారు. వెళ్తున్నప్పుడు ఏం జరిగింది? ఒక వెలుగు ప్రకాశించింది ఆయన మీద. ఏంది? భయంకరమైన వెలుగు. చూడలేకపోయాడు ఆ వెలుగును. ఏమైంది? చూడకపోతే ఆ కళ్ళు అనేది మూసుకపోయినాయి, అంటే గుడ్డివాడైపోయాడు, అంత వెలుగు అది. అప్పుడు ఏమన్నాడు యేసుక్రీస్తు? సౌలా, సౌలా, ఆయన ప్రేమ పేరు, మొదటి పేరు, నన్ను ఎందుకు హింసిస్తున్నావు అన్నాడు. ఎవరన్నారా మాట? యేసుక్రీస్తే అన్నాడు. అప్పుడు పౌలు ఏమన్నాడు? నువ్వెవడివి ప్రభువా అన్నాడు. నేను హింసిస్తున్నా యేసుక్రీస్తు అన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలు గారిని ఏర్పరచుకున్నాడు, నియమించుకున్నాడు. ఓకేనా? కానీ అది యేసుక్రీస్తు వారు అని ఒకటే సందర్భం తీసుకుంటే మనకు వాక్యం అర్థం కాదు. ఇక్కడ తండ్రి అయిన దేవుడు కూడా ఉన్నాడని పౌలు గారు చెప్పాడా లేడా? అక్కడ చెప్పలేడు కావచ్చు, అక్కడ సందర్భం లేదు కావచ్చు, కానీ ఇక్కడ ఉందా లేదా? గలతీలకు రాసిన పత్రికలో ఉంది మనకు. ఓకేనా? మళ్ళీ ఈ మృతులో నుంచి లేపడిన విషయం ఎవరికి చెప్పిండు పౌలు గారు? ఆయన చెప్పుకుంటూ వస్తున్నాడు. అపోస్తల కార్యం నుంచి చెప్పుకుంటూ వస్తున్నాడు ఆయన. రోమిలకు చెప్పిండు, 1 కొరింథీయులకు చెప్పిండు, 2 కొరింథీయులకు చెప్పిండు, గలతీలకు చెప్పిండు. అలాగే ఎవరికి చెప్పిండు? ఇంకా ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. కంటిన్యూ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఒకటి 20వ వచనం. 1వ అధ్యాయం 20వ వచనం. ఆయన బలాతిశయము చేత, చూడండి, క్రీస్తును మృతులో నుండి లేపి సమస్తమైన ఆధిపత్య కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను, ఈ యుగమందు మాత్రమే గాక రాబోవు యుగమందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో ఎచ్చుగా పరలోకమందు వలను తన కుడి పార్శ్వము కూర్చుని పెట్టుకొని ఉన్నాడు. ఎంత హెచ్చించాడు దేవుడు! ఇది తగ్గించినట్ల యేసుక్రీస్తుని? ఏమండి ఇంత గొప్ప! తన బలాతిశయము చేత యేసుక్రీస్తును దేవుడు మృతులలో నుండి లేపిన తర్వాత ఏం చేసిండు? చూడండి, అధికారం, ఈ అధికారము కంటేను, సమస్తమైన ఆధిపత్యం కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటే, అంటే ఈ మొత్తం ఎన్ని ప్రభుత్వాలు ఉన్నాయో పరలోకంలో కానీ భూమి మీద ఎన్ని ఉన్నాయో అన్నిటినీ ఏం చేసిండు దేవుడు? ఆయనను కుడి పార్శ్వమున కూర్చునబెట్టుకొని వాటి అన్నిటిపైన హెచ్చింపజేశాడు. మరియు సమస్తమైన పాదముల కింద ఉంచి సమస్తము పైన ఆయన సంఘములకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘమైన శరీరము సమస్తము పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణతై ఉన్నది. చూడ, యేసుక్రీస్తుని తగ్గించినట్లు కాదు ఇది. ఆయన దేవుడు అంటే హెచ్చించినట్లు కాదు. ఇక్కడ
దేవుడు ఆయన గురించి ఏమన్నాడో దాన్ని మనం ప్రకటించడమే ఆయనను హెచ్చించినట్లు. అందుకని ఇక్కడ పౌలు గారు ఎపిసోడ్లకు రాశాడు. తర్వాత మొదటి తెస్సలోనికులకు కూడా రాశాడు. ఎపిసోడ్ నుంచి మళ్ళీ ఇక్కడ రండి. మొదటి తెస్సలోనికులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. మొదటి తెస్సలోనికులకు 1వ అధ్యాయం 10వ వచనం చూడండి. మీ యొద్ద మాకెట్టి ప్రవేశం కలిగను, అక్కడి జనులు మమ్మను గురించి తెలియజేయుచున్నారు. మరియు మీరు విగ్రహంను విడిచిపెట్టి జీవం గలవాడును సత్యవంతుడగు దేవునికి దాసులగుటకును దేవుడు మృతులలో నుండి లేపిన యేసును అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరు ఎలాగో దేని వైపు తిరుగుతారో ఆ సంగతి వారికే తెలియజేస్తున్నాను. ఇక్కడ కూడా ఆ మాట విడిచిపెట్టలేడు. ఏమన్నాడు ఇక్కడ? దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించున్న ఆయన కుమారుడైన యేసు. రాబో ఉగ్రత ఏముంది? మనందరికీ ఉగ్రత ఉన్న దేవుడిది. దాని నుంచి యేసుక్రీస్తు తప్పిస్తున్నాడట. ఎవరు యేసు? దేవుడట మృతులో నుంచి లేపిన యేసు అన్నాడు ఇక్కడ. తన కుమారుడైన యేసు అన్నాడు ఇక్కడ. ఎంత స్పష్టంగా రాయబడినాయి అంటే యేసుక్రీస్తు గురించి మనం ఇంతగా మనము ఆలోచన ఎందుకు చేస్తున్నామంటే ఆయన ఎందుకు ఈరోజు మనకు అర్థం కావలేదు అంటే సరిగ్గా మనం వాక్యం చదవలేక యేసుక్రీస్తుని అర్థం చేసుకోలేకపోయాం. కనుక ఇక్కడ ప్రతిసారి కూడా పౌలు గారు ఒక స్పష్టత అనేది మనకి ఇస్తున్నాడు. ఇక్కడ మృతుల నుంచి లేపాడు, ఆయనను దేవుడు శక్తి వలన లేపాడు, ఆయన మహిమ వలన లేపాడు, ఇంకా ఎన్నో విధాలుగా మనకు తెలియజేస్తున్నాడు అని ఇక్కడ మనం తెలియజేస్తున్నాం. లేపడం